నేను చిన్నప్పటి నుంచి బీహార్ ఎలా ఉంటుందో తెలియదు సార్ నాకు. బీహార్కి వెళ్ళాలి, అసలు అక్కడ పొలిటీషియన్స్ పోలీసుని భయపెడతారంట, రోడ్డు మీద నిలబెట్టి కాల్చేస్తుంటారంట. అంటే ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నా. కానీ మన ఆంధ్రప్రదేశ్ బీహార్లో టర్న్ అయినప్పుడు మనం బీహార్కి వెళ్ళి ప్రత్యేకంగా పీకేదేం లేదు. ఒక పొలిటీషియన్ ఒక ఐపీఎస్ని రోడ్డు మీద నిలబెట్టి నీ ఇంట్లోకి దూరతాను, జాగ్రత్తగా ఉండురా రేయ్, తుపాకీ నా దగ్గర కూడా ఉంది అని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ఐపీఎస్ని పబ్లిక్గా మైకు పట్టుకొని మీడియా మొత్తం కవర్ చేస్తుందన్న సెన్స్ స్పృహ కూడా లేకుండా బెదిరించాడంటే ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా లేదా ఇంకా ఏదైనా చంబల్లో ఎలా ఉన్నామో జనాలు అర్థం చేసుకోవాలి. అసలు అటువంటి మాటలు ఒక ప్రజాప్రతినిధి ఒక పోలీస్కి వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతాడు? ఏదైనా కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ఉంటుంది. నువ్వు ఒక పార్టీలో ఉన్నావు, నువ్వు ప్రజల మధ్యన ఉన్నావు, నీ దగ్గర తుపాకీ ఉందని నువ్వు బెదిరిస్తున్నావే, అదే తుపాకీని వాడి నువ్వు ప్రజల మీద దాడి చేస్తే, అదే ప్రజలు నీ మీద దాడి చేస్తే ఆటవిక సమాజం అనుకున్నావా? వయసు వచ్చింది, రాయలసీమ వాడివి, ఏది పడితే అది మాట్లాడితే నెగ్గుకుపోతామని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని బెదిరించడానికి అలవాటు చేసుకున్నారా మీరు? దిస్ ఈజ్ హౌ పాలిటీషియన్ షుడ్ బిహేవ్. తుపాకీ నీకెందుకు ఇచ్చారు? నీకేదో ప్రమాదం ఉంది కదా అని చెప్పి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తుపాకిస్తే, పోలీసుల్ని వ్యవస్థల్ని బెదిరించే స్థితికి నువ్వు వస్తే, దాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం నీపై ఎటువంటి చర్య తీసుకోలేదంటే ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము?